అన్ని వార్తలు చెప్పినా కానీ ఒక్క వార్త ఉంది ఇంకా, అది కూడా చూసేద్దామా? ఈ సార్ను గుర్తుపట్టిరా? అయ్యో, మన కమలంపాటి మాజీ కేంద్ర మంత్రి కాదు, ప్రజెంట్ ఎంపీ కూడా. సార్ పేరు అనురాగ్ ఠాకూర్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం హమీర్పూర్ జిల్లా యూనాపట్నంలో ఉన్న ఓ స్కూల్లో పెట్టిన సభకు పోయిండు సారు. ఇక పిల్లగాళ్లకు నాలెడ్జ్ పెంచే 4 ముచ్చట్లు చెప్పురు సార్ అని మైకిచ్చిరు పడేళ్ళు. ఇక మొదలు పెట్టిండు చూడు. అంతరిక్ష మే యాత్ర కర్నే వాలే పెహలా కౌన్ థే అని అడిగిండు. అంటే మొట్టమొదటి వ్యోమగామి ఎవలు అని ప్రశ్న అన్నట్టు. ఇక దానికి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అని పిల్లగాళ్ళంతా స్ట్రాంగ్ గా చెప్పిర్రు. కానీ సార్ ఏమన్నాడంటే, నాకైతే హనుమాన్జీ అనిపిస్తుంది అన్నాడు. ఈయనరా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కరెక్టేనో యూరి గగారిన్ అనో చెప్తాడు అనుకుంటే హనుమాన్జీ అని చెప్పిండు. మరి ఇంతకు అట్లెందుకు అన్నాడంటే, हम अपने हजारों वर्ष पुरानी परंपरा, ज्ञान, संस्कृति, जब तक हमें उसका ज्ञान नहीं होगा तो जो अंग्रेजों ने दिखाया हम वहीं तक सीमित होकर रह जाए। तो मेरा फिर अनुरोध प्रिंसिपल महोदय से और आपके अध्यापकों से इतना ही रहेगा, टेक्स्ट बुक से बाहर निकल के जो हमारे वेद हैं, हमारी परंपराएं हैं, हमारा ज्ञान है, అది ముచ్చట. మీకు నిన్నమొన్నటి ముచ్చటే చెప్తున్నారు మీకు చదువు నేర్పే టీచర్లు. కానీ మన చరిత్ర, మన సంస్కృతి, మన జ్ఞాన సంపదలను చదువుకుంటే అంతకంటే గొప్ప గొప్ప ముచ్చట్లు తెలుస్తాయి. పుస్తకాలలో ఉన్నాయి చదివితే బ్రిటిష్ వాళ్ళు రాసినవి నేర్చుకుంటాం, కానీ పురాణాలు, ఇతిహాసాలు నేర్చుకుంటే మనోళ్ళ గొప్పదనం అర్థమవుతుంది. మీరు కూడా పుస్తకాల చదువులే కాకుండా 1000 ఏళ్ల కిందట జరిగిన మన చరిత్ర నేర్పిస్తే పిల్లగాళ్ళకు జ్ఞానం పెరుగుతుందని బాడేళ్ళకి కూడా చెప్పి పిల్లగాళ్ళకు లేని కొత్త డౌట్ క్రియేట్ చేసిండు సారు. ఇక ఈ వీడియో మస్తు వైరల్ అవుతుంది. వ్యోమగాములతోటి మన హనుమంతుని పోల్చుడేంది చీపుగా, ఇంకా నయ్యం మొదటి వ్యోమగామి శక్తిమాన్ అనలే సారు అని కొందరంటే, మన పురాణ ఇతిహాసాలు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి, అవి సపరేట్గా నేర్పిస్తే బాగుంటుందేమని ఇంకొందరు సారుకు సలహాలు ఇచ్చుకుంటూ సెటైర్లు ఎత్తున్నారు.